అందరికీ నమస్కారం. రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతూ ముందుగా మీ వెంకటేశ్వర్లు. ఈరోజు ఉన్నమాట, ఎప్పుడా అనుకుని కూటమి నాయకులు, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణం వచ్చేసింది. నామినేటెడ్ పదవుల పండగ. చాలా మందిలో ఎప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయా, మనకు అవకాశం వస్తుందని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎందుకంటే కూటమి ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి కట్టినప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళు సీట్ల సర్దుబాటు చేసుకున్నప్పుడు మిత్రధర్మం పాటించారు. అదే రేషియోలో ఇప్పుడు కూడా మళ్ళీ ఈ నామినేటెడ్ పదవులు కూడా పంపకం జరిగింది. అయితే ఇది వాళ్ళలో కొంతమంది సీట్లు దక్కని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు అక్కడ జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది. జనసేన అభ్యర్థికి టికెట్ అక్కడ ఇవ్వాల్సి వచ్చిన దగ్గర ఆ టికెట్ని త్యాగం చేశారు. అక్కడ అభ్యర్థి సరైనటువంటి అభ్యర్థి అయినప్పటికీ, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థి అయినప్పటికీ తనకి టికెట్ రాలేదు, సీట్ రాలేదు. కాబట్టి అతను తగ్గాల్సి వచ్చింది. అక్కడ జనసేన అభ్యర్థిని గెలిపించాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తిని ఈ రోజు నామినేటెడ్ పదవులకు తీసుకోవాలి. గతంలో 5 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ కనీసం రోడ్ల మీదకి రానివ్వలేనటువంటి, కనీసం తన అభిప్రాయాన్ని బయటికి చెప్పుకోలేనటువంటి, అనగదొక్కబడినటువంటి అధికారం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో దెబ్బలు తిని జైళ్ళకి వెళ్ళి చాలా వరకు చిన్న చిన్న విషయాల్లో కూడా హోమ్ అరెస్ట్ అయ్యి చాలా వరకు కష్టాలు పడి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఈరోజు న్యాయం చేయాల్సి ఉంది. కానీ ఇంకా పూర్తిగా పదవులు తీయకపోయినా, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ విడతలో భారీగా తీశారనే చెప్పుకోవాలి. మరో 2-3 విడతలు మళ్ళీ పదవులు ఎంపిక ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. దాంట్లో భాగంగానే ఇప్పుడేమో 13 కార్పొరేషన్స్కి ఒక చైర్మన్ పదవులు మాత్రమే భర్తీ చేశారు. మరో 7 కార్పొరేషన్కి చైర్మన్ పదవులతో పాటు 64 మంది సభ్యులను కూడా భర్తీ చేశారు. ఇందులో ఆర్టీసీకి మాత్రం వైస్ చైర్మన్ కూడా భర్తీ చేశారు. ఈ రేషియో ఎలా ఉందంటే మిత్రధర్మం పాటిస్తూ ఎప్పుడైతే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఏదైతే పాటించారో ఆ రేషియోలోనే ఇక్కడ మళ్ళీ కార్పొరేషన్ పదవులు కూడా ఇవ్వటం జరిగింది. అది ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం, తర్వాత ఈ వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేయటం మర్చిపోవద్దు. మీకు అన్ని వీడియోలు మీ వరకు చేరాలంటే బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేయండి. మరింత మంది మిత్రులు మనతో వీడియోలో షేర్ చేసుకునే అవకాశం కల్పించండి. ఇందులో భాగంగా తెలుగుదేశం వారికి 16 కార్పొరేషన్లు, జనసేన వారికి 3 కార్పొరేషన్లు, భాజపా వారికి 1 కార్పొరేషన్ వచ్చింది. 16 కార్పొరేషన్ తెలుగుదేశం, దాంతోపాటు 53 మంది సభ్యులు కూడా తెలుగుదేశంకి వచ్చాయి. అదేవిధంగా జనసేనకి 3 కార్పొరేషన్ చైర్మన్లతో పాటు 9 మంది సభ్యులు, భాజపాకి 1 చైర్మన్, 5 సభ్యులు. ఇది మొదటి విడత అయిపోయింది. 2వ, 3వ, 4వ విడతలు ఇంకా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఇంకా ఒక చిన్న స్థాయిలో కూడా, ఇప్పుడు కేవలం కొంచెం పెద్ద స్థాయిలో కార్పొరేషన్ అయింది. ఇంత కీలకమైనటువంటివి వెనక్కి ఉన్నాయి. తర్వాత కింది స్థాయిలు డిఫరెంట్ స్థాయిల్లో ఉంటాయి. మండల స్థాయి, జిల్లా స్థాయి, ఇలా రాష్ట్ర స్థాయి అన్న కార్పొరేషన్లో అన్ని పదవులు ఉంటాయి. ఇంకా చాలా చిన్న చిన్న స్థాయిలో చాలా వరకు ఉన్నాయి. కార్యకర్తలంతా అవి ఎప్పుడు వస్తాయా, మాకు అవకాశం వస్తుందా అని చెప్పేసి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, తెలుగుదేశంకి, జనసేనకి, బీజేపీకి బాగా పనిచేసినటువంటి కార్యకర్తలు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో కీలకంగా తీసుకుంటున్నట్టు ఏది దేవాలయాలు, ఆలయ కమిటీలని ఈ ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టి దీనిపై చాలా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం వచ్చినప్పటి నుంచి ప్రతి ఆలయంలో కూడాను అక్కడ పవిత్రత చేకూరాలి, ఆలయ కమిటీలు ఆచితూచి ఆలయ కమిటీలని మనం వేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అది ఎంతవరకు నిజం అనేది త్వరలోనే 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం
టిటిడి బోర్డు చైర్మన్ టిటిడి బోర్డు చైర్మన్ పదవి జస్టిస్ ఎన్వి రమణ గారికి దక్కుతుందని ఆయన ఆ పదవికి ఆయన్ని ఎంపిక చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు తర్వాత ప్రభుత్వం అంతా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అయితే ఆయనకి పదవులు ఇవన్నీ చిన్నవే. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు ఆయన. నెక్స్ట్ ఆయనకి ఒకవేళ నెక్స్ట్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చేసే అవకాశం, అంటే అంత ఎలిజిబిలిటీ ఆయనకుంటారు. కానీ ఆయన ఆధ్యాత్మిక భావనలు కలిగినటువంటి వ్యక్తిగా, తెలుగు భాషను పరిరక్షించడంలో చాలా కృషి చేసినటువంటి వ్యక్తిగా, నిబద్ధత, నీతి నిజాయితీలతో, భక్తి శ్రద్ధలతో పనిచేసే వ్యక్తిగా ఆయనకి గుర్తింపు ఉండడం వల్ల జస్టిస్ ఎన్వి రమణ గారికి, విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మనం చూడాల్సి ఉంది. ఇది చాలా అందరూ కోరుకునేది. ఇక ఎవరు కూడా ఆయన పేరుకి కాదనే పరిస్థితి ఉండదు అని చెప్పే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఈ పదవికి చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. అప్పుడెప్పుడో మన RRR గారు రఘురామకృష్ణరాజు గారిని దీనికి ఎంపిక చేస్తారు, నియమిస్తారని చెప్పేసి వార్తలు వచ్చాయి. అదేవిధంగా నాయుడు గారిని, TV5 నాయుడు గారిని పెడతారనుకున్నారు. అదే దానికంటే ఇంకా నాగబాబు గారిని జనసేనకి అవకాశం వస్తుంది, మెగా ఫ్యామిలీ నుంచి ఇది వస్తుందని నాగబాబు గారిని కూడా అనుకున్నారు. కాకపోతే నాగబాబు గారికి రాజ్యసభకి పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కూడా కోరుకున్నది అదే, రాజ్యసభకి ఆయన్ని అటు మెగా ఫ్యామిలీ నుంచి, ఇటు జనసేన నుంచి, ఇటు ఎంతో మంది అభిమానులకి సాటిస్ఫై ఉంటుంది అని చెప్పేసి ఆయనకి అత్యున్నతమైనటువంటి పదవిలా ఉంటుంది, రాజ్యసభ పెద్దల సభకు పంపించాలనేసి అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చాలా వరకు ఈ సంప్రోక్షణ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ, శుద్ధి కార్యక్రమాలు చేస్తూ, తప్పుదిద్దుకునే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ, దానికి ఈ నియామకాలు కూడా ఈ విధంగా సరైనటువంటి వ్యక్తులు, అలాగే ఒక చట్టం న్యాయం తెలిసినటువంటి దాని మీద నిష్ణాతులైనటువంటి వ్యక్తులు దీంట్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి బోర్డులో దానికి చైర్మన్గా ఎన్వి రమణ గారు ఉంటే బాగుంటుందనేసి ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి తొందరగా తెలిసే అవకాశం ఉంది. ఓకే, మనకి ఇది చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోకి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.